దీపావళి పండుగ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. దీపావళి పండుగ అంటే టపాసులు వెళ్తాయి. మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీపావళికి టపాసులు వెళ్తాయని గత ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ఆయన చెప్పాడు. బాంబులు వేలబోతున్నాయని. ఆ బాంబులు తుస్తుమనే అవి ఎక్కడికి వెళ్ళిపోయినాయో అందరికీ తెలిసిన విషయమే. ఆ సెటిల్మెంట్ ఏమైపోయింది, ఏం కథ అనేది మనందరం చూసాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ ఇదే అంశానికి సంబంధించి చాలా గట్టిగా, స్ట్రాంగ్గా, బలంగా కూడా వాదిస్తూ ఏమని చెప్పిండు, దీపావళి బాంబులు అయితే తుస్సుమన్నాయి కానీ ఏది మధ్యతరగతి పేద ప్రజలకు సంబంధించి హైదరాబాద్లో హైడ్రా చేత బాధపడి గోసపడుతున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి, దాంతోపాటుగా మూసీ పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే హైడ్రా బాధితులు ఉన్నారో వాళ్ళందరితోని కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఎందుకు సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అంటే తెలవాలి కదా, వాళ్ళ కష్టం ఏంది, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ దగ్గరికి పోయిండు. పేదోళ్ళ దగ్గరికి పోయి పండగ చేసుకున్నారు. పేదోళ్ళు కాదు, మీ అందరికీ మేము అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మీతోనే ఉన్నా, దివాళీ సెలబ్రేషన్స్ మనందరం కలిసి చేసుకుందాం. ఈ ప్రభుత్వం చేసిన హైడ్రా పేరుతో తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబాల చేతులలో హైకోర్టుకు సంబంధించిన ఏదైతే మన కోర్టుకు సంబంధించి నోటీసులు ఇస్తుందో, లేకపోతే దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాలలో కూడా కూల్చేసిలు, ఆ స్టేలు ఉన్నప్పటికీ కూడా కూల్చేసిన సందర్భాలు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ నానా యాగి చేసి నానా హింస పెట్టి వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మునంతా కూడా ఆగం చేసి పరేస్తే వాళ్ళు వీధిన పడ్డ పరిస్థితులు పడుతుంది. అలాంటి కుటుంబాలతో నేను మీకున్న పార్టీ మీకు అండగా ఉంటుంది, మీతోనే పండగ చేసుకుంటా, మీ పండగనే నా పండగ అంటూ కేటీఆర్ బయలుదేరి ఏం చేసిండో హైడ్రా బాధితులతో కూర్చొని ఆ దీపావళి పండుగ చేసుకున్నారు. ఎందుకంటే సున్నం చెరువుకు సంబంధించిన పరిసర ప్రాంతాలలో హైడ్రా కూల్చివేతలు ఎట్లున్నాయో మీరు చూస్తారు. ఇదే ఎంఐఎం పార్టీకి సంబంధించిన కాలేజీల జోలికి పోలే, బడా కాలేజీల జోలికి ఎక్కడికి కూడా పోలేదండి. మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి. నేను రాజ్యాధికారం ఉన్న వ్యక్తులు, మళ్ళీ చెప్తున్నా, రాజ్యాధికారం ఉన్న వ్యక్తులు, ధనవంతులు, అధికారం పవర్ ఉన్న వాళ్ళ జోలికి మాత్రం ఎక్కడా పోని పరిస్థితి అయితే కనబడింది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఈ హైడ్రా బాధితుల దగ్గరికి కేటీఆర్ పోయి ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది, ఈరోజు కేటీఆర్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఎందుకు అంటే అక్కడ పూర్తి స్థాయిలో హైడ్రాకు సంబంధించిన బాధితులను కూల్చివేసి వాళ్ళకు ప్రభుత్వం ఏమని మళ్ళీ ఒక సందేశాన్ని కూడా ఇచ్చిండు కేటీఆర్ ఏమని ఇచ్చిండు అనేది కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా వినురి. ఇందిరమ్మ రాజ్యం అంటే మనం ఏమనుకున్నాం, ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడే ఉన్నది మొత్తం కార్యక్రమం. హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు 2 ఏళ్లలో. ఒక మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరుగా నేను చెప్పా, కానీ మొత్తం అందరిని ఆగం చేశారు. ఇక రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసారు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపించిపోతే నేను కృష్ణారావు గారికి, మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతో కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసిపోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళు ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడి లాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం. రైట్, ఇక్కడ కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే హైదరాబాదితులకు సంబంధించి సున్నం చెరువు పరిసర ప్రాంతాలు కావచ్చు, దాంతోపాటు హైదరాబాద్లో హైడ్రా చేతుల ఎవరైతే మధ్యతరగతి పేద కుటుంబాలు ఇల్లులు కోల్పోయినాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వచ్చే 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇల్లులు కట్టించే ప్రయత్నం చేస్తాం. ఆ బాధ్యత మాది. 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా కూడా తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఇల్లు కట్టి ఇవ్వడం అనేది
సాధ్యమే. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఇల్లులు కట్టించిన దాఖలాలు లేవు. దాంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లుల ఊసే లేదు. హైదరాబాద్లో ఉన్న ఇల్లులను కూడా కూల్చేస్తున్నారు. కానీ అధికారం, అండదండలు, పవర్ ఉన్నోళ్ళే మాత్రం జోలికి పోతలేరు అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. దాంతోపాటు ఇటు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా ఆ దీపావళి పండుగ సందర్భంగా మూసీకి సంబంధించి మూసీ